అంటే మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇంకెక్కడ లేదో అక్కడ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, బీసీ ఖచ్చితంగా ఉద్యమాన్ని బలంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీసీ సమాజం అణచివేయబడుతుందో, బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం అధికారానికి దూరంగా ఉన్నారో, ఆ రాష్ట్రాల్లో పనిచేయడానికి మేము సిద్ధపడతాం. భారతదేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం రావాలని కొట్లాడతాం. ఇలా మేము మా పోరాటం అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా డెవలప్ కావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి కోటి ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాటికి కూడా జీవించే హక్కు ఉండాలి, అవి కూడా స్వేచ్ఛగా జీవించాలని కోరుకున్నటువంటి ఒక మానవత ఉన్నటువంటి మానవతావాదులం మేము. కాబట్టి ఇక్కడ మాకు మా వాటా మాకు కావాలంటున్నమే తప్ప ఇతర వర్గాలకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి రేపు బీసీ రాజ్యాధికారం వస్తే అగ్రకులాలకు కూడా 100% బడ్జెట్ వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఉండాల్సిందే. అదేవిధంగా విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు ఉండాల్సిందే. ఇప్పుడు అగ్రకులాలు రాజ్యాధికారం వాళ్ళకే అంటున్నాం. కానీ ఇప్పటికి వార్డు మెంబర్ కానటువంటి రెడ్డిలు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి కమ్మలు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి వైశ్యులు ఉన్నారు. ఇవాళ ఎవరైతున్నారు? అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు అయితే లేరు. అగ్రకులాలలో కూడా కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు సపరివార సమేతంగా వాళ్ళే అవుతున్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు 2 కుమారులు అయ్యారు. ఇట్లా చూసుకుంటే ఇవాళ వాళ్ళే అవుతున్నారు. గుత్త సుగంధ రెడ్డి గారు ఉన్నారు, గుత్త సుగంధ రెడ్డి కుమారుడు. ఇట్లా వాళ్ళే కుటుంబాలు వస్తున్నారు తప్ప అందులో కూడా స్వతహాగా అందులో ఉన్నటువంటి వాళ్లకు అగ్రకులాలోని పేదలకు వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా లిఫ్ట్ ఇస్తలేరు. వాళ్ళు ఒకవేళ ఈయన ముసలాయన అయితే భార్యకి ఇస్తారు, భార్య కూడా ముసలాం అయితే కొడుకు వస్తారు, కొడుకు పోతే కొడుకు భార్య పోతే ఈ బిడ్డ. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ చూసుకో, 11 సార్లు కేసీఆర్ గారే ప్రెసిడెంట్ అయ్యి 2001 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరిగితే 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయితే కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుని చేయలేదు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు అయితే కనీసం ముఖ్యమంత్రి అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఆ 2 పదవులు ఆయనకే ఉంచుకోండి. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు ఇచ్చాడు. రేపు ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే హరీష్ రావుకి ఇస్తారు, ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కవితకి ఇస్తారు, ఇంకొక పదవి ఇవ్వాల్సి వస్తే సంతోష్ రావుకి ఇస్తారు. కానీ బయట వాళ్ళకి ఇస్తారా? బీసీ నినాదం మేము కూడా బీసీ ఉద్యమం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మీ ఆచరణ లేది, మీరు అంటున్నారు పెదవులతోటి అంటున్నారు, ఆచరణ ఉండాలి కదా. ఎక్కడ బీసీని చేసిర్రు? ముఖ్యమంత్రులు మీరే, కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా బీసీలకు ఇవ్వలే. పైగా బీసీ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని, ఎస్సీ అయినటువంటి రాజయ్య గారిని మెడలు బట్టి బర్తరఫ్ చేశారు. ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? కాబట్టి ఎన్నో రోజులు ఏ సమాజమైనా మోసపుచ్చలేరు. ఏ సమాజమైనా ఇలా హిప్నాటిజం చేసినట్టు, ఇలా మిస్మరిజం చేసినట్టు ఏ సమాజాన్ని కూడా మీరు ఎన్ని రోజులు బోల్తా కొట్టించలేరు. ఆ సమాజం ఖచ్చితంగా మేల్కొంటుంది, చైతన్యమవుతుంది. చైతన్యమైన తర్వాత తిరుగుబాటు చేస్తారు. ఇది చరిత్ర చెప్తుంది, నేను చెప్తుంది కాదు. కాబట్టి చరిత్రలో అనివార్యంగా ఈ సమాజం మేల్కొంటుంది. ఈ సమాజం మేల్కొన్నాడు ఈ రాజ్యం మాదవుతుంది. ఈ రాజ్యం అయిన నాడు సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు సల్లగా బతికి సమానత్వంగా బతికేటువంటి రాజ్యం వస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% ఇస్తామనేది అసెంబ్లీలో పెట్టి, చట్టసభలో పెట్టి ఆమోదింపజేసిన క్రెడిట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఫ్యూచర్లో ఎన్నికలకు వెళ్ళేసరికి ఇది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందంటే కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా, బీజేపీ దీన్ని వాడుకుంటుందా, బీఆర్ఎస్ టేక్ ఓవర్ చేస్తుందా? ఇప్పుడు బీసీలని బలిపీఠం ఎక్కియొద్దని నేను అంటున్నా. బీసీలను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఏ పార్టీ వాడుకోవాలని చూసినా తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఎవరి జనాభా దామాష ప్రకారం వారికి వాటా దక్కాలని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇలా ఖచ్చితంగా దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఉంటుంది. కొంత కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది కాబట్టి కొంత మైలేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు బీజేపీ పార్టీ కనుక కేంద్రంలో బిల్లు ఆమోదించి, పార్లమెంట్లో ఆమోదించి వాళ్ళు కనుక చట్ట రూపంలో తీసుకొస్తే ఆ క్రెడిట్ బీజేపీ కూడా ఉంటుంది. అంతే కదా. మీరు బీసీలు మాకు బీసీలకు బెనిఫిట్ అవుతుంది కదా. బీసీలకు ఇక్కడ బీసీలకు లాభం జరిగినప్పుడు
మేము బీసీలు చీలిక దశలో ఉన్నారని మేము చూడం. అంతిమంగా బీసీలకు లాభం జరిగిందా లేదా, బీసీలకు న్యాయం జరిగిందా లేదా అనేది చూస్తుంది తప్ప ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. అన్ని పార్టీలు మాకు సమానమే. కానీ ఇక్కడ బీసీలతో ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు, బీసీలతో జిందాబాద్ కొట్టించుకున్నటువంటి వాళ్ళు, బీసీలతో జెండాలు మోయించుకుంటున్నటువంటి వాళ్ళు, బీసీలకు మేలు చేసేటువంటి ఇట్లాంటి చట్టాలను ఇవాళ అమలు చేసేటువంటి బాధ్యత ఆ పార్టీల మీద ఉంది. నైతిక సామాజిక బాధ్యత ఉన్నది. వాళ్ళు కనుక లేకపోతే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మేమే రాజులం, మేమే కింగులం, చక్రవర్తులు అన్నోళ్ళు ఒక్క ఓటు పోటుతోటి గుద్దితే పాతాళ లోకం పోయిరు. కాబట్టి ఖచ్చితంగా మా మెజార్టీ ప్రజలకు సంబంధించిన చేయకపోతే రేపు వస్తాయి కదా ఎన్నికలు, వస్తాయి కదా, ఎన్నికలు వచ్చినాడు బీసీల సత్యంతో చూపిస్తారు అప్పుడు. రైట్. అంటే ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా సరే బీసీ అభ్యర్థులే గెలుస్తారు, బీసీలే గెలుస్తారు అని చెప్పేసి మీరు అంతే కదా. 42% ఇస్తే 42% రిజర్వేషన్లో గెలుస్తారు, జనరల్లో కూడా గెలుస్తారు బీసీలు. కాబట్టి 60% బీసీలే గెలుస్తారు. బీసీలకు స్వయం పాలన వస్తుంది, స్వపరిపాలన వస్తుంది. కాబట్టి అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ పార్టీలు కాకుండా ఒక ప్రభుత్వాలు ఇవాళ బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలు అభివృద్ధి చెందడంగా భావించొద్దు. 60% ఉన్నటువంటి బీసీలను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడం అంటే ఇది దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. 60% మందిని నువ్వు ఆకలితోటి పెట్టి 60% మందిని నువ్వు అభివృద్ధి చేయకుండా నువ్వు నోరు తెరిచి అఖండ భారత్, స్వర్ణ భారత్ అని పెద్ద పెద్ద డైలాగులు అవుతుందా? ఈ 60% మందిని ఎదుగుతున్న సమాజం తగ్గట్టు ఎదిగితే అప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 అవుతావు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇతర సామాజిక వర్గాలతో పాటు ఈ బీసీ వర్గాలను 60% మంది డెవలప్ అయితేనే కదా తెలంగాణ డెవలప్ అయ్యేది. 60% మందిని అభివృద్ధికి ఆబెడ దూరం నుంచి 60% మందిని నిర్లక్ష్యానికి గురి చేస్తే తెలంగాణ నెంబర్ 1 తెలంగాణ, బంగారు తెలంగాణ అవుతుందా? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే బీసీల అభివృద్ధిని దేశ అభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి. ఆ కోణంలో చూస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.